విశాఖ టెస్ట్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. దసరావని దాదాపు 4 సంవత్సరాల తర్వాత విశాఖలోని స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఇది కూడా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కు ఇప్పటికే అభిమానులంతా కూడా భారీగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి మ్యాచ్ ఓడిపోయింది. ఇక సెకండ్ మ్యాచ్ ఎలాగైనా సరే గెలవాలని చెప్పి ఇండియా భావిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా ఇండియా ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ 2016లో ఇంగ్లాండ్తో భారీ విజయం సాధిస్తే సౌత్ ఆఫ్రికా కూడా గెలిచింది. అయితే ఈసారి మరి ప్రధాన ఆటగాళ్లు కోహ్లీ, జడేజా, రాహుల్ లేకపోవడంతో ఈ దెబ్బనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఇండియాకి మొత్తం సపోర్ట్ చేస్తూ భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ 5 రోజుల పాటు కూడా ఖచ్చితంగా మనకి ఒక పండగ వాతావరణమే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్ కూడా అనూహ్య ఆదరణ వచ్చింది. మొత్తం 20,000 టికెట్లు కూడా సేల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టేడియం కెపాసిటీ మొత్తం అంతా కూడా 27,000 ఉంటే టికెట్లు కూడా 20,000 వరకు కూడా మొత్తం అభిమానులు ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు విద్యార్థులకు కూడా ఉచితంగా రోజుకు 2,500 మందిని లోపలికి అలౌ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇంగ్లాండ్ అభిమానులు కూడా భారీగా చేరుకుంటున్నారు. దీంతో పాటు వీళ్ళంతా కూడా ఈ 5 రోజుల పాటు జరుగుతున్నటువంటి మ్యాచ్కి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ సిరీస్లో ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్లో నిలబడే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా మిగతా 3 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇప్పుడు కీలకంగా మారింది. దాంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సంబంధించి మ్యాచ్ కూడా మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిస్తేనే ఆ రేస్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ కూడా అన్ని విభాగాల్లో గట్టిగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరి ఇండియా కొత్త ఆటగాళ్లు అదేవిధంగా లోకల్ బాయ్ కూడా ఎలా ఆడతారనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరగబోయేటువంటి 5 రోజుల పాటు జరగబోయేటువంటి టెస్ట్ మ్యాచ్లో మరి ఇండియా ఏ విధంగా రాణిస్తుంది, గత 2 మ్యాచ్ల్లో భారీ విజయం సాధించినటువంటి ఇండియా మరి ఈ 3వ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తుందని చూడాల్సి. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.